సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం ఇలా నాకెవ్వరూ లేరను కొనగా నాధరి చేరితివే నీ నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవో నాదరి చేరితే నీ నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవో నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే స్వరమెత్తి నీ అనుబంధము నాకానందమే నీ అనుబంధము నాకానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కలిసి కొనియాడేద నీ నామము నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరాధారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ చేతులే నన్ను అవునయ్యా స్తోత్రం నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము స్వరమెత్తి కొనియాడేద నీ నామము బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడిపితివే యోధా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయాకాశమే యోధా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో
మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము స్తోత్రం, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము స్తోత్రం, కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగము, క్షణమైన విడువని శ్రేకము. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగము, క్షణమైన విడువని శ్రేకము. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవే నా ప్రేమానురాగము, క్షణమైన విడువని శ్రేకము. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగము, క్షణమైన విడువని శ్రేకము. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, పాడేద స్తుతి గానము స్తోత్రం, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, ఓరి బాబా 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 నీ నామము. పాడేద గ్లోరీ ది బాబా మా శబల మరి గ్లోరీ గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యోధా గోత్రపు రెండు చేతుల పైకెత్తి, కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే. యోధా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, అందరు కలిసి కొనియాడేదని. వన్స్ అగైన్, పాడేద స్తుతి గానము, కొనియాడేదని. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని శ్రేకం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని శ్రేకం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. ప్రార్థన. సర్వకార్యములకు కర్తైన దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలు వందనాలు. మా దగ్గరికి దిగి వచ్చి మమ్మల్ని బలపరచుట కొరకై మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి అభిషేకిస్తున్న దేవ,
నీ అభిషేకమును, నీ ప్రసన్నతను నాతో మాతో అందరితో ఉంచి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని 10th క్లాస్లో మీరు ఇచ్చిన మంచి రిజల్ట్ను బట్టి, ఇంటర్మీడియట్లో మీరు ఇచ్చిన విజయకరమైన ఆనవాళ్ళను బట్టి కొందనాలు. ఆ రీతిగాని ప్రభా మరి నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు. ఆ రీతిగాని ప్రభా మరి మంచి ర్యాంకులతో నిలబెడుతున్నావు. సో కమింగ్ నా ప్రభా 12th నుంచి 20th వరకు కూడా దాని ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని దీవించి ఆదరించి వాడుకోబోతుంది. నీకు వందనాలు. దిగి వచ్చి బలపరచమని, సమకూర్చమని యేసు సజీవ నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నాం, సర్దుకొని ముందుకు సర్దుకొని కూర్చున్నాం. వెనకాల ఎవరు అక్కడక్కడ మెట్ల మీద కూర్చోవద్దు. వాక్యం కావాలి అనుకున్న వారు ముందుకు వచ్చి లోపలికి వచ్చి కూర్చోరు. పిల్లల్ని మీ అధీనములో మరి ఆధిపత్యములు ఉంచుకోండి. ప్రభు వాక్యం కొరకు ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ వన్ ఆల్. ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి తండ్రిని దేవుని నేను ఘనపరుస్తున్నాను. మీ ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ధ్యానంలో సందర్భాన్ని ఒకసారి విందాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోకి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ ఆయన యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. 3వ వచనం. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకొందును వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాగా మీరు విన్నారు. గత వారంలో వాస్తవికంగా మనం ఆలోచన చేయగలిగితే ఈ అదుల్లాము గుహలో దావీదే తప్పించుకొని వచ్చాడని. ఇంతకీ దావీదుకు శత్రువు ఎవరు అంటే తనకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసిన తన సొంత మామే. ఇంతకీ ఆ మామగారు అంత శత్రువుగా మారడానికి కారణం ఏంటి అంటే అసలు ఏమీ లేదు. తనను తక్కువ చేసి తన అల్లుడికి మంచి పేరు వస్తుందట. ఏంటంట? తనను తక్కువ చేసి తన అల్లుడికి మంచి పేరు వస్తుంది. బాగా గమనించంటారా? తక్కువ చేసి మంచి పేరు రావటం అంటే కారణాలు ఏమిటి అంటే అని ఆలోచిస్తే, ఫిలిస్తీన్లతో తను యుద్ధం చేసే సమయంలో యుద్ధ సమయము కల్లా, యుద్ధ భూమి కల్లా వెళ్ళినప్పుడు ఎదురుగ్గా నిలబడినటువంటి శత్రువును చూసి వెన్నులో చెమట పోసింది ఈ రాజుకి. ఈ రాజే సౌలు. ఈ రాజు కుమారుడైన యోనాతాను పక్షిరాజు వేగము కంటే వేగంగా యుద్ధం చేయగలరట. కొన్ని నిమిషాలకి లక్షల మందిని పడగొట్టగలిగిన యుద్ధ నైపుణ్యం కలిగిన వారు. అయినా వీరికి భయమేస్తుంది. అంత పరాక్రమశాలి. 6 మూరల జానడు అంటే 9.5 అడుగులున్నాడు ఎత్తు. తన యొక్క శారీరక, తన పట్టుకున్న ఖడ్గము, తనతో ఉన్న డాలు, తనతో ఉన్న ఈటే, దాన్ని చూసినప్పుడు, తనతో ఉన్న బల్యమును చూసినప్పుడు ఎన్నుపూసలో చెమటపడుతూ ఉంది, వణుకొస్తూ ఉంది. రాజైన నీకే అంత భయం వేస్తే నీ వల్ల కాకపోతే యువరాజు యుద్ధం చేయాలి, ఆయనకి అంత భయం వేస్తే మీ సైన్యమంతా గడగడ వణుకుతూ ఉంటే వారు భయపడి బహుభీతులై
వెనక్కడుగేసిరట. అలాంటి సమయంలో బాలుడైన దావీదు గొలియాతును జయించేస్తే యుద్ధము యెహోవాదే. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు జీవము కలిగిన దేవుని సాధ్యమును తిరస్కరించుటని రోషం కలిగి విజయమును ఇశ్రాయేలు పక్షంగా నిలబడితే ఆ వార్త విన్నటువంటి యెరూషలేములో ఉన్న కన్యకలందరూ సితారా తీసుకొని ఓ పాట పాడుతా ప్రారంభించారు. ఏమిటి ఆ పాట అంటే, సౌలుకు 1000 కొలది స్తోత్రములు, దావీదునకు 10,000 కొలది స్తోత్రములని పాట పాడుతూ సితారాలు వాయిస్తూ వస్తే ఈ పాట విన్న నాట నుండి సౌలు అనుకుంటున్నాడు, అసలు వీడు ఎక్కడో అరణ్యములో ఉన్నాడు గొర్రెల దొడ్లలో, వీడు వచ్చి గొలియాతును జయించగానే ఈ జయాన్ని చూసిన ఇశ్రాయేలు యొక్క మధ్యలో ఉన్న కన్యకలందరూ సౌలుకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది స్తోత్రములని చెప్పడం వల్ల విషపు చూపుతో తన చంపడానికి ప్రయత్నించాడు. ఒకసారి 2 సార్లు కాదు, 21 మారండి. ఎలాగైనా చచ్చిపోవాలి, వాడు చస్తేనే నా పేరు నిలబడుతుంది, వాడు చనిపోతే నా తర్వాత నా కుమారుడు ఈ రాజ్యాన్ని ఏలతాడు. అసలు నేను ఏ పార్టీ వాడినయ్యా? యూదా గోత్రములో నా గోత్రము తక్కువది, నేను బెన్యామీనుడును, ఈ బెన్యామీను గోత్రములు కూడా నేను కనిష్ఠుడను, నేను అసలు రాజుగా పనికిరానని చెప్పినట్టు మొదటి మాటలు లేవు. ఇప్పుడు చూశారండి, కొంతమంది జ్వరబడిందాకిని జ్వరబడితే తెస్టేసుకొని నాదే రాజ్యం అంటారు. సౌలు జీవితంలాగా అధికారం వచ్చిందాకనే, అధికారం వస్తే వాళ్ళకి వాళ్ళే దేవుళ్ళు అయిపోతారు. అధికారం కొరకు దేవుళ్ళకి మొక్కి అధికారం రాగానే వాళ్ళెవరండి, నేనే మీకు దేవుణ్ణి అనే పరిస్థితి అన్నమాట. సౌలు పరిస్థితి ఆ రీతిగా మారిపోయింది. కనుక ఇవన్నీ తట్టుకోలేక దావీదు తన యొక్క భార్యతో సంసార జీవితం లేదు, సుఖంగా ఉండే పరిస్థితి లేదు, రాత్రులు నిద్ర లేదు, కూర్చోలేడు, నిలబడుకోలేడు, భోజనం చేసేదానికి కూడా నెమ్మది లేకుండా ఉంది. అందుకని ఆ గృహలోకి పారిపోయినాడు. ఆ గృహ గురించి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. దేవుని బిళ్ళారా, అదుల్లాము అంటే అర్థం చేశాను పిల్లారా. ఏంటంటదా? విశ్రాంతి స్థలము. విశ్రాంతి స్థలము, నెమ్మది లేని వారికి విశ్రాంతి స్థలము అదుల్లాం. ఈ అదుల్లాము గృహంలోకి ఎవరు వస్తారట? మీకా 1:15 చెప్పాను, ఇశ్రాయేలులో గనులైన వారు అక్కడికి వెళతారట. దావీదు మీరు అనుకుంటున్నారు ఇబ్బంది, శ్రమ, అవమానాలు, మరణభీతి తప్పించుకొని పారిపోయినాడు. ఆయనకే నెమ్మది లేదు, ఆయనకే తిండి లేదు, ఆయనకే సమాధానం లేదు, ఆయనకే నెమ్మది లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆయన దగ్గరికి 400 మంది వెళ్ళారంట. రమారమి 400 మంది. అందరూ అనుకుంటున్నారా ఆయనకే నెమ్మది లేదు, మీకేం నెమ్మది ఇస్తాడు ఆయన? మీరు పోతే పోయినారు, మీకు ఆయన లీడర్ ఏంటి కదండి. దీని గురించి ఆలోచిస్తే తిండి లేని తను ఆకలి దప్పులతో ఉన్న వారికి నేనే లీడర్ అన్నాడట. లీడర్ అయిన వాడు ఏం చెప్పాలి? ఆకలి దప్పులు ఉన్న వారికి అన్నం పెట్టగలగాలి. సమాధానం లేని వ్యక్తి, సమాధానం లేకుండా గలిబిలిగా ఉన్న కుటుంబాలకి, వ్యక్తులకు నేనే లీడర్ అన్నాడంట. అంటే ఈ లీడర్ ఏం చేయగలగాలి? వారికి సమాధానం ఇవ్వగలగాలి. ఇతను కుట్టే కదా మొదట అనుకున్నాడు. కానీ దావీదు చివరిగా చేసిన పని ఏంటంటే, ఈ అదుల్లాము గుహలో ఆ గుహను గుహగా కాకుండా, ఆ గుహను విశ్రాంతి స్థలముగా కాకుండా, ఆ గుహను ఆరాధన స్థలంగా మార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే తన మోకరించి దేవుని దగ్గర విచారిస్తాడట. కావాలని చూడండి 22వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట, దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులని మిస్పేకు వచ్చి, దేవుడి నాకు ఏమీ చెయ్యునది. మందిరానికి వచ్చేటప్పుడు ఊరికి నువ్వు ఊపుకుంటా బైబిల్ కూడా లేకుండా రాకూడదు. నువ్వు కొత్తగా వస్తే నీకు బైబిల్ గురించి తెలీదు. నువ్వు క్రైస్తవుడి, బాప్తీసం తీసుకున్నావు, కొన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు. వితౌట్ బైబిల్ నువ్వు ఏ రీతిగా మందిరానికి వస్తావు? మందిరానికి వచ్చిన నీవు ఏదో ఒక మూల కూర్చొని ఆమేననగా ఎందుకు ఎలా వెళ్ళిపోతావు? దేవుడు నాతో ఏదో చేయబోతున్నాడు, నా అసమాధానానికి సమాధానం,
నా ఆర్థిక ఇబ్బందికి ఏదో విడుదల, నా కలవరానికి సమాధానం, నా అసమాధానమే కాకుండా కలవరమే కాకుండా నా అప్పుల నుంచి నాకు విడుదల, నాకున్న ప్రతి సమస్య నుంచి సొల్యూషన్ ఆ దేవుని యొక్క సన్నిధి అయినా, దేవుని యొక్క సన్నిధిలో చూడండి, మిస్పేలో దేవుని బిడ్డలారా వచ్చి దేవుడు నాకు ఏమీ చేయునది నేను తెలుసుకున్న వరకు నాతో కూడా ఎవరు ఉండకూడదట, నా తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ నా దగ్గర ఉండకూడదు, వీళ్ళని నీ దగ్గర పెట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేస్తున్నట్ట. ఈ అతుల్లాము గృహలోకి 3 రకాలైన ప్రజలు వచ్చినట్టుగా మీకు నేను చెప్పాను. ఈ ప్రాంతానికి నిన్ను కూడా రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా ఏం చేయమంటున్నా అంట, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి. నాలాగా నేను కూడా నెమ్మది లేదు, మీకు కూడా నెమ్మది ఉండదని చెప్పట్లయినా, నా యుద్ధకు రండి, నేను మీకు తలపైకెత్తండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడు గనక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద, మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద హల్లెలూయా అని ఆగక ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటంట, అప్పుడు మీ ప్రాణములకు అంటే మందిరానికి విశ్రాంతి కలిగిన స్థలమైన అదుల్లాం అనే స్థలములోకి ఒకవేళ దేవుని మందిరం వరకు సాదృశ్యమైన అదుల్లాము గుహలో ఉన్నారు. కానీ ఈ దావీదుకు ఒక నిర్ణయం వచ్చింది, నాకు ఈ అసమాధానానికి కారణం ఏంటో దేవుని దగ్గర సమాధానం దొరుకుతుందేమో, ఈ కలవరానికి కారణం దేవుని దగ్గర సమాధానం దొరుకుతుందేమో. ఈ లోకములు ఎక్కడికి వెళ్ళిన సమాధానం దొరక్కపోవచ్చు. కానీ ఒక స్థలములో మాత్రం ఖచ్చితంగా ఆ సమస్య, నువ్వు అడిగిన ప్రశ్నకి లోకములో భూలోకములు ఎవడు చెప్పలేని, ఎవడు ఇవ్వలేని సమాధానము దేవుడు ఒక్కడు ఇవ్వగలడు. హల్లెలూయా. అదే దేవుని మందిరం, అదే దేవుని యొక్క ఆలయం, అదే నువ్వు కూర్చున్న స్థలం. ఇది బహు భయంకరమైనది, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని అక్కడ దేవుని తలగడగున్న రాయిని నిలబెట్టి దాని మీద తైలము పూసి ఇది దేవుని మందిరమవును అన్నాడు యాకోబు. దాని పేరు బేతేల్ అని పేరు పెట్టాడు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధి నీతో దిగివచ్చి నీతో నాతో మనందరితో మాట్లాడే దేవుడు మాటలకు రాని మన బ్రతుకులకు, అర్థము లేని మన బ్రతుకులకు, నిస్సారమైన మన బ్రతుకులకు సారమనిచ్చి సమాధానమనిచ్చి నిలబెట్టి మనల్ని పంపించడానికి రోజు సిద్ధంగా ఉండి, ప్రభు చిత్తమైతే ఏ విషయంలో దేవుడు ఎలాంటి సమూహంతో దావీదు కూర్చుకున్నాడో, దావీదు యొక్క అనుభవం, దేవునితో సంబంధం ఏమిటో, దేవుని దగ్గర సమాధానం ఎలా వచ్చిందో, ఏ రీతిగా తీర్చుకున్నాడో వాక్యపరంగా. మొదటి మాట ఏంటో తెలుసండి? మొదటి మాట ఏంటి? ఎవరంట వచ్చింది? ఇబ్బంది కలిగిన వారట. ప్రియులారా, నాకు అసలు ఇబ్బందే లేదండి, కాకపోతే నేను క్రైస్తవుని గనక నేను మందిరానికి వచ్చాను, నాకు అసలు ఏ ఇబ్బంది లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తితే నేను మిమ్మల్ని ఫాలో అవుతా ఈ రోజు నుంచి. అసలు మాకు ఏ సమస్యే లేదండి. యథార్థంగా అండి, పెదాలతో కాదు. వాళ్ళ ఆయన ఎదురుగా ఉండగా మా ఆయన బంగారు, మా ఆయన తోపు, మా ఆయన చాలా పెద్ద ఆయన, మా ఆయన చాలా బంగారము, అసలు మా ఆయన లేకపోతే నా జీవితమే లేదంటాడు. ఆయన అట దాటగాని ఈయన వల్లే నా జీవితం నాశనం అయిపోయిందని చెప్తాడు. ఈవెన్ ఎప్పుడైతే చేసుకున్నాను 2022లో, అప్పటి నా బతుకే నాశనం అయిపోయింది. నా జీవితం ఎలా అయిపోయిందట? తారుమారు అయిపోయింది. ఈవిని కాకుండా కానీ ఇంకొక ఆవిని కానీ చేసుకుంటే నేను రాజులాగా ఉందనంట. పక్కనైనా అంటున్నాడు, ఈమెను చేసుకున్నావు కాబట్టి ఇలాగానే ఉన్నావు, ఇంకొక ఆమెను చేసుకుంటే నీ పేరు ఆధార్ కార్డు చింపేస్తుంది రేమో ఇప్పుడు అన్నాడు. నీ దగ్గర మాట్లాడిన చూడు, అదే నా పొరపాటు అంట. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరికి వాళ్ళే గనులు అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళేం పెద్ద గనులేం కాదు, మన దేవుడే మనకు ఘనుడు. హల్లెలూయా. ఆయనే దావీదు స్థానములో ఈరోజు నీకు నాకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి నా మాట 2వ వచనం ఏం మాట్లాడుతున్నాడు. మరియు చూసారండి, మొదటి మాట ఏంటంటది? ఇబ్బంది గలవారు అందరూ, ఒకరిద్దరు కాదండి, ఇబ్బంది కలిగిన వారు అందరూ. చూసారని మొదటి మాట విందాం. ఇంతకీ ఇబ్బంది గలవారు ఎవరు? మీకు ఎగ్జాంపుల్ నేను పోయిన వారం క్లూ ఇచ్చాను.
ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడు. బాగా వినండి. మంచి ఆస్తిపరుడే. అనేక మంది పనివారు ఉన్నారు. పొలానికి వెళ్ళేవారు ఉన్నారు. పొలంలో రకరకాలైన పంటలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఈ పశువులే కాదు, గాడిదలు ఉన్నాయి, సంబంధించినటువంటి మరి ఒంటెలు ఉన్నాయి, రకరకాలైన సమృద్ధి ఉంది. తన ఇంటి దగ్గర భోజనాలు వండేవాళ్ళు వండుతూ ఉంటే, తినేవాళ్ళు తింటూ ఉంటే, ఈ కొడుకులు 2 యజమానులు కదండి, చెప్పులు వేసుకొని బహాటంగా వారు ఎక్కడైనా తిరగొచ్చు, ఎలాగైనా తిరగొచ్చు. రే పోరా, రే రండ్రా అని చెబుతూ ఉండొచ్చు, అధికారంతో ఉన్నాడు. కానీ చిన్నోడికి ఎందుకు వచ్చిందో పాపం అప్పుడప్పుడు పురుగు తోలొస్తుంటుంది కొంతమందికి. వాళ్ళ నాన్న దగ్గరికి పోయి రోజు తగాదా వేస్తున్నా అంట. ఏంటి ఆ తగాదా అంటే, ఈ ఆస్తి ఈ మనుషులు ఎందుకు నాకేం నచ్చట్లే. మరి ఏంట్రా సంగతి, నాకు రావాల్సిన భాగం మీదుగా నాకు కానీ పంచిచ్చేస్తే నేను దూరదేశమునికి వెళ్ళి అసలు వ్యాపారం అంటే ఏమిటో నీకు చూపిస్తా, డబ్బులంటే ఏమిటో, ఆస్తి అంటే ఏమిటో, అధికారం ఏంటో నేను చూపిస్తా అన్నాడట. వాళ్ళ నాన్న సరదతా వస్తున్నాడు. వద్దురా, నా మాటేనరా, ఇప్పుడు దేవుడు ఏదో క్షేమంగా పెట్టాడు, బహుమంది పనివారు ఉన్నారా, వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉందరా, మన దగ్గర పనివారికి కొదువు లేదు, మనమే యజమానులు కదా, ఈ సుఖం కంటే ఇంకెక్కడ సుఖం అంటే ఇది కూడా ఒక సుఖమేనా, ఇది కూడా ఒక సంతోషమేనా, ఇది కూడా ఒక జీవితమేనా? ఎప్పుడు చూడు పనివారు రావడం పోవడం, వారు వడ్డించడం తినడం, వారు చేతులు కడగడం, వారు రుమాలు ఇవ్వడం, మరి ఈ రీతిగా స్నానం చేయటం 3 పొద్దుల, ఇది కూడా ఒక జీవితమేనా? దీనికంటే లగ్జరియస్ లైఫ్ అంటే ఏమిటో నేను చూపిస్తాను అంట. ఎంత చెప్పినా మాట వింటలేడు. అప్పుడు అనుకున్నంట, ఈ రెండోవాడు చిన్నోడు అడుగుతున్నా అంటే ఈరోజు వీడు అడిగాడు, రేపు వాడు కూడా అడుగుతాడు. వీడికి వాడికి ఏం పెద్ద తేడా ఏమీ లేదు. కానీ వీడు అడుగుతున్నాడు, వాడు అడగకుండా చూస్తున్నాడు చూపు. కొంతమంది చూస్తున్నారు చూడు, తొందరగా 10 నిమిషాలు అయిపోయకుండా ఆమె నేను చెప్పండి, ఎండ భయంకరంగా ఉంటే ఈయనేంది ఎత్తుకున్నాడు సోది అనుకుంటున్నారు కదా. ఈ సోది మన సోది. మన బతుకులు ఇలాగ ఉన్నాయి. మన బతుకులు ఎలా ఉన్నాయంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఏలు పెడితే కాలు పెడితే ఏలు తగలబడిపోతుంది, అయినా ఆలోచించట్లే. పునాది వరకు ఇల్లు పూర్తి కావట్లే, ఇల్లు పూర్తయిపోతుంది, పూతలేకుంటే నీళ్ళలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఇది ఇబ్బంది కాదంటావా? ఇళ్ళన్నీ బాగానే పట్టేసుకున్నాం, మరి కిటికీలు లేకుండా గోతాలుగా పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతాను, ఇది కూడా ఇబ్బంది లేదంటావా? చాలించాలని జీతాలు, బీటెక్ చదువుతున్నాం, 10th క్లాసు ఉద్యోగాన్ని కూడా లైన్లో నిలబడుకుంటున్నాం, ఇది ఇబ్బంది కాదంటావా? ఎంటెక్ చదువుకున్నాం, ఫ్యాక్టరీలో కనీసం 15,000 వస్తే బాగుందని మరి లైన్లోకి వెళ్ళిపోతున్నాం, ఇది ఇబ్బంది కాదంటావా? ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్న నీ బ్రతుకులో ఈరోజు నెమ్మది లేదు. చిలకా గోరింకలాగా ఉండవలసిన భార్యాభర్తలు నెమ్మది లేదు, ఒకరితో ఒకరు నా సంతోషం లేదు. పిల్లలు కలిగితే కలిగినప్పటి నుంచి ఆరోగ్యం సరిగా లేదు, నెమ్మది లేదు, పరిస్థితి లేదు. తింటే ఆయాసం ఉంది, తినకపోతే ఆకలి అనిపిస్తుంది, ఇది ఇబ్బంది కాదంటావా? ఒక కప్పు తీరితే ఇంకొక కప్పు తీరని పరిస్థితి కనబడుతుంది, ఇది ఇబ్బంది కాదంటావా? ఈ ఇబ్బందిని కుటుంబంలో లేదంటావా? పోనీలే పెళ్ళి అయిపోయింది పర్వాలేదనుకుంటే భార్యాభర్తలు సంతోషంగా లేరు, ఎవరికోళ్ళు ఉన్నారు, వారు లోపలుంటే ఆవిడ లోపలుంటే వాడు బయట ఉన్నాడు, వాడు బయట ఉంటే లోపల ఉన్నారు. లేదు ఇద్దరిని కలపదామని ప్రయత్నిస్తే చివరికి ఈ ముఖం చూస్తే నేను ఉండనని వెళ్ళిపోయింది నా కోడలు. ఇబ్బంది లేదంటావా మన ఇంట్లో? ఇవన్నిటికీ సమాధానం ఎక్కడుంటుంది అంటే దేవుని సన్నిధిలో మాత్రమే. హల్లెలూయా. దేవుని సన్నిధికి మాత్రము 11 గంటల ప్రార్థన అంటే 1 గంటకు వచ్చి ఆరాధించు నిన్ను ఏమి లేకుండా, క్రమశిక్షణ లేకుండా, బుద్ధి లేకుండా 11 గంటలకు దేవుని మందిరం అంటే అరగంట ముందెళ్ళి మోకరించి చేతులెత్తి ప్రభువా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నా బ్రతుకును సరిచేయి ప్రభువా. సమయంలో మొదటికి వెళ్దాం 22లో 3వ వచనం ప్రకారం యెహోవా యొద్దకు వెళ్ళట. చూడండి, తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయునని నేను తెలుసుకొను వరకట. ఇది ఏమర్థమవుతుంది? నేను నిన్ను విడిచిపెట్టిన ప్రభువా, నిన్ను నేను విడువనో దేవా. ఎందువరకంట? నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువనో దేవా. ఈ మాట అడగట్లే మనం.
భార్యాభర్తల సమస్యలు సమాధానం లేకపోయినా వచ్చినప్పుడు అరగంట పోతు అని ఏడ్చేస్తున్నాను. నాకు ఆ ఏడుపు వస్తుంది అనుకోబాకండి, ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చెప్తున్నా, నేను కూడా ఏడుస్తున్నా. ఎన్ని పరిస్థితులు చూసి మరి ఆమె అన్నాను కానీ మా ఇల్లు ఎట్టబోద్దు, మా వాకిలు వెళ్ళిపోద్దు, ఆ చేపరకట్ట బయట పెట్టేసిన చేపరకట్ట అక్కడ ఉంటుందో కుక్క ఎత్తుకోబోద్దు అన్నట్టుగా దేవుని వీళ్ళ దడేలను పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. దేవుని సన్నిధిలో సమాధానం దొరుకుతుందని, దేవుని సన్నిధిలో నెమ్మది దొరుకుతుందని, దేవుని సన్నిధిలో మాత్రమే మనకు పరిష్కారం దొరుకుతుందని అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నువ్వు నాతో మాట్లాడి నన్ను సరిచేయి, నా కుటుంబంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా బిడ్డల విషయంలో ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ ఆరాటం, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ నిందలు, మరి అవకాశం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఏడ్చి ఎక్కులు పోయేటట్టుగా సమస్యలు పడిపోమని చెప్పట్లేదు దేవుడు. దేవుని మందిరములో సమాధానము దొరుకుతుంది. అందుకే దావీదు దాగి ఉన్న స్థలములోకి, తప్పించుకొని వచ్చిన స్థలములోకి రమారమి 400 మంది అక్కడికి వచ్చారట. ఈ చూడండి, ఈ చిన్నోడు ఆస్తిని మరి భాగం పని చేసుకున్నాడు. ఈ తండ్రికి అర్థమైపోయింది. చిన్నోడు ఈరోజు అడిగాడు, రేపు పెద్దోడు కూడా అడుగుతాడని చెప్పి అక్కడ అంటాడు లేఖనములో. మీరు గమనిస్తే అర్థమవుతుంది పిల్లరా, ఆయన వారికి, అతడు వారికంట, వాడికి అని ఉండాలి. వాడికి అంటే ఒక్కడే కదా అడిగిందే, వాడికి అని ఉండాలి. కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా అండి, ఇద్దరికి ఇచ్చేసాడు. చిన్నోడు అయితేరా నీ భాగం, పెద్దోడు అయితేనే నీ భాగం. పెద్దోడు అని అంట, నాకెందుకు, నేను అడగలేదు కదా. ఈరోజు కాబట్టి రేపు అడగతలేరు నాయన. ఎందుకంటే నేను బాగున్నప్పుడే, నేను సంతోషంగా ఉన్నప్పుడే, నేను మంచి ఆలోచనతో ఉన్నప్పుడే మీకు భాగాలు ఇచ్చేసేయాలరా బాబు. ఇచ్చేసాడు. తండ్రి ఆస్తేమో తండ్రి పెట్టుకున్నాడు, తన యొక్క కుటుంబంలో 10 వారితో ఉన్నాడు. మరి పెద్దోడేమో తండ్రితోనే ఉన్నాడు, భాగం పంచుకున్నాడు. కానీ పొలానికి వెళుతున్నాడు, పని చేసుకుంటున్నాడు పనులతో, మరలా ఎప్పుడూ సాయంకాలం వస్తున్నాడు. పిల్లరా, చిన్నోడు మాత్రం భాగం పంచుకొని అదంతా అమ్మేసి మూటగట్టుకొని దూరదేశానికి వెళ్ళిపోయినాడు. దూరదేశానికి వెళ్ళిపోయి వ్యాపారం అనుకున్నాడు, కానీ వీడు దుర్వ్యాపారం చేశాడట. సరైన వ్యాపారం కాదు ఇది. ఇక్కడ క్రమంగా దేవుని బిళ్ళారా, ఎకరానికి 1 పుట్టు, 2 పుట్లు, 3 పుట్లు వస్తున్నాయి. క్రమంగా వచ్చే ఇన్కమ్ ఎక్కువ లేకపోయినా ఆస్తి ఉంది, పనోళ్ళకి పని ఉంది, తినడానికి తిండి ఉంది, అంతా ఉంది. ఈడు అక్కడికి వెళ్ళి ఎకరాకి 50 పుట్లు రావాలనుకున్నాడేమో. అన్నీ అమ్మేసి భాగమంతా పనిచేసి వ్యాపారం క్రమం కాకుండా అక్రమంగా, అన్యాయంగా దుర్వ్యాపారం చేసి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఈ దుర్వ్యాపారంలో ఏం జరిగిందంటే వేశ్యా సాంగత్యం అంట. అబ్బా, కుర్రాడు కదండి, అది లేకపోతే, వయసులో కాకపోతే చెప్పిండిలే, పర్వాలేదు, మిమ్మల్ని నేను అనలే. వయసులో కాకపోతే ఆ తర్వాత ఎందుకండి సుఖమో? తినగలిగినప్పుడే తినాలా, చేయగలిగినప్పుడే చేయాలా. ఈ అమ్మాయి కాకపోతే ఈ అమ్మాయి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకరు, 5,000 కాకపోతే 10,000, 10,000 కాకపోతే 50,000. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత అన్నట్టుగా చేశాడు. ఒకేసారి వచ్చిందట. ఇట్లాంటి వాడు ఉన్న స్థలంలో కరువు తప్ప ఇంకేముండదు. అది కూడా ఎలాంటి కరువు అట, అక్కడ బహుభారమైనటువంటి కరువు అట. దేశమందు చిన్నది పెద్దదే ఎంతట, గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. వెళ్ళి చూసారని వారు ఇబ్బంది పడసాగాడు. తినడానికి తిండి లేదు, ఉన్నదంతా పోయింది. చూసారా, ఆలోచించట్లేరా? ఈరోజు సమాజంలో సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఉన్నదంతా పోయిన తర్వాత ఏదో రీతిగా తాపత్రయపడుతున్నాడు. వీళ్ళు పట్ల ఎవడి వీడిని చేర్చుకోవట్లే. వీడు రూపురేఖలు చూస్తే మరి వీడి ఏంటండి, కన్నింగ్ నంబర్ ఫెలోషిప్ అనిపిస్తున్నాడు. వీడు కన్నింగ్ నంబర్ 1 అనిపిస్తున్నాడు. వీడు వాడి సూపు, వీడి పరిస్థితి. ఎవర్రా, ఫలానా ఊరు, ఫలానా ఊర్లో ఫలానా ఆయన తెలుసా? వీడు చెప్పలేకపోతున్నాడు ఆయన మా బాబీ అని. వాళ్ళ బాబుకి ఏం పేరుంది. ఈ బాబు దగ్గర నుంచి వీడు ఏం తెచ్చుకున్నాడు, భాగం తెచ్చుకొని విచ్చలు వీడికి జీవించేశాడు. వీడికి క్యారెక్టర్లెస్, వీడి ప్రవర్తన సరిగా లేదు, వేశ్యా సాంగత్యం. ఈయన గురించి అందరూ చెప్తున్నారు. వీడా అక్కడ ఉండండి ఆ జంక్షన్లో, ఈడు జంక్షన్లు అన్నింటిలో ఉంటాడండి. ఆ సంబంధించిన అక్కడ వేస్తారు కదా అప్పుడప్పుడు పండగలు వచ్చినప్పుడు ఆ ట్రక్కుల మీద డ్యాన్స్ చేస్తుంటారే చిలకూరు పేటోళ్ళు వచ్చి, ఆ పేటల చుట్టూ తిరుగుతాంట కదండి. వాడు స్టార్టింగ్ మొదలుకొని ఊరంతా తిరిగి తెల్లవారు ఆరాధన అయినా ఎగబెట్టేసి రెస్ట్ కోసం ఇంట్లో పడుకుంటాండి. ఇట్లా తోడురా వీడు. కాబట్టి వేసే సంగతి చేస్తాడు వీడు. మరి ఇంకా డీజేలో ఉన్నాడు వీడు. వీడి గురించి అందరూ చెప్తున్నాడు. కాబట్టి ఎవడు ఏమీ పని ఇవ్వలేదట. ఏం చేయలేదంట, ఎవడు వానికి ఏ పని. చూసారండి, అక్కడ అంటాడు పిల్లారా,
ఒక వ్యక్తి అన్నాడట, నా దగ్గర ఒక పని ఉంది అయ్యా, అసలు పనే లేదు, ఎక్కడికి పోయినా దొరకట్లే, నువ్వు ఏ పని ఇచ్చినా చేస్తానంట. ఏ పని చేస్తావా? అవును, అలాగైతే పందులు మేపే పని ఉందిరా, వెళ్ళు అన్నాడు. అక్కడేం అగ్రిమెంట్ చేసినట్లేదు. నేను పందులు మేపితే నాకు అన్నం పెడతావా అని అడగలా, ఏమీ లేదు. కానీ పని చేరాడు. కానీ వానికి ఏమి పెట్టలేదు. అతనికి పందుల తిను పొట్టుతో తన కడుపు చూసారా, నింపుకోవడానికి ఆశపడ్డాడు. కానీ ఎవ్వడను వానికి ఏమీ లేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఇది అసలైన సంగతి. అంటే ఈడు ధనవంతుడే, కానీ అంతా పోగొట్టుకున్నాడు. ఇది ఇబ్బంది అంటే. ఇబ్బంది అంటే నిరుద్యోగి, నాకు జీతం రాలేదంటే ఇబ్బంది కాదు. నీకు ఉద్యోగం ఉంటే కదా జీతం వస్తుందా? కష్టపడకుండా ఏం చేయకుండా నాకు నెలకి జీతం రావాలంటే కుదరదు. అది వీడికి అన్నీ ఉన్నాయి. కానీ ఈ దౌర్భాగ్యుడు ఏం చేస్తాడంటే పోగొట్టుకున్నాడు. తండ్రి ఉన్నాడు, తండ్రి దగ్గర ఆస్తి ఉన్నది, తండ్రి ఇంట్లో పనివారు ఉన్నారు, పనివారికి ఆహారం సమృద్ధిగా ఉంది. కానీ వీడు దాన్ని కాల రాసుకొని కాలు దన్నేసి వాడు ఒంటరికి వెళ్ళిపోయినట్లారు. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు వివాహమైన తర్వాత ఓ మంచి భర్తని, దేవుని మంచి అత్తని, మంచి దేవుని మామని, మంచి కుటుంబాన్ని కాల రాసేసి దేవుని బిడ్డ సుఖాలు సౌఖ్యాలకి అడ్డుగా ఉన్నాయని దాన్ని ఎగబెట్టేసి పోతే నా ఇంటికి వెళ్ళిపోయేటువంటి దేవుని బిడ్డ అక్కోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే తెచ్చుకున్న ఇబ్బంది అది. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, దేవుని బిడ్డలారా, ప్రేమించి పెళ్లి చేసుకొని చివరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి 3వ సంవత్సరంలో నేను అనుకున్నంతగా ఈమె పరిస్థితి లేదని వదిలేసి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నట్లే. ఇది కూడా జీవితం కాదు, ఇది కూడా ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు చెబుతున్నాడు, ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాడట. కలిమి, దేవుని బిడ్డలారా, బలిమి, ఇంకా చెప్పాలంటే అధికారము, సింహాసనము, డబ్బు శాశ్వతం కాదు. నిజమండి. కలిముంది, బలముంది, డబ్బుంది అని ఎవరైనా ఒకవేళ విర్రవీగితే అది అల్పకాలమే. అల్పకాలం అన్న దగ్గర ఒక పేరు పెట్టాడు దేవుడు, అల్పకాల పాప భోగమట. ఈ అల్పకాలానికి నువ్వు విర్రవీగితే రేపు పూర్తిగా జీవితం ఉంది. ఆ సమయంలో నీకు ఎవడు ఉండదు దిక్కు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తాడు, దేవుని బిడ్డలారా, ఒకవైపున తప్పిపోయిన వారికి ఇబ్బంది ఉంది, భక్తులకు కూడా, దేవుని ఆరాధిస్తున్న ఆరాధికులు కూడా ఇబ్బంది ఉంది. అది ఏమిటి ఇబ్బంది చదువుకుందామా? యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము చూడండి ప్లాన్. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. అండర్లైన్ చేసుకుందాం ప్లారా. నేను నిన్ను పుటము వేసి తిని, బాగా గమనించండి ప్లారా, నేను నిన్ను పుటము వేసి తిని. దేవుని బిడ్డ తన రూపుని పోగొట్టుకుంటే, నీరు పడితే ఆ వెండిని తీసుకెళ్ళి పుటం వేస్తారు అగ్నిలో. దాని గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. 7 మార్లు పుటం వేయబడిన వెండి ఎంత పవిత్రమో, నీ మాటలు అంత పవిత్రములు అంటాడు. కానీ ఇక్కడైతే అంటాడు, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ కొలిమట? ఇబ్బంది అనే కొలిమిలో అట. అబ్రహాము, దేవుని బిడ్డలారా, ఇబ్బంది కొలిమిలో పుటం వేయబడ్డాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, పిలిచిన 75వ సంవత్సరము, 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. తర్వాత చిన్న రాంగ్ స్టెప్ అడిగెట్టాడు, దేవుడు బుద్ధి చెప్పాడు. తర్వాత 25 సంవత్సరాల దాకా అతడు పుటం వేయబడుతూనే ఉన్నాడు. మొదట తండ్రిని వదిలేయమన్నాడు, వదిలేశాడు. సొంత దేశాన్ని, సొంత ప్రజలను వదిలేయమన్నాడు, వదిలేశాడు. పిల్లల బాగా గమనించండి. అటు తర్వాత తన సహోదరి కుమారుడు లోతుని పెంచడం ప్రారంభించాడు. ఆస్తిపాస్తులు పెరిగాయి. దేవుడు అంటాడు, ఈ యొక్క కుమారుడైన లోతుని వదిలేయి అంటాడు, వదిలేశాడు. అంతగాత్రమే కాదు పిల్లారా, తనతో మరి ఆ 15 సంవత్సరాల తర్వాత రాంగ్ స్టెప్ అన్నాను కదండి. దేవుని బిడ్డారా, ఇస్మాయిల్ని కన్నా, ఇస్మాయిల్ని ఆమె ఎవరి ద్వారా కన్నాడో ఆమెని కూడా వదిలేయమన్నాడు. ఎవరామె? ఆగర్ని. దేవుని బిడ్డ గమనించండి, వదిలేశాడు. ఇవన్నీ వదలటమే కాదు పిల్లారా, మరి నది దాటి యువతలకు రమ్మన్నాడు, నది దాటి వచ్చాడు.
తండ్రిని చనిపోయే పరిస్థితి, తండ్రిని వదిలేశాడు. పిల్లరా బాగా గమనించండి, ఇవన్నీ పక్కన పెడితే అన్నీ వదులుకుంటూ వస్తూ ఉన్నాడు. సంతోషం, సుఖము లేదు, నెమ్మది లేదు, పనివారైతే పెరుగుతున్నారు, ఆస్తి పెరుగుతుంది. అసలు మైండ్లో దేవుడు ఏదో వాగ్దానం చేశాడు, ఇంతవరకు వాగ్దానం నెరవేర్చబడలా. 25 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, 24 అయిపోయినాయి, ఇంకొక సంవత్సరం వస్తే దేవుని బిళ్ళారా రమారమి 100 అని ఉంది, అంటే 100 సంవత్సరాలు నిండిపోతాయి. రమారమి 90 సంవత్సరాలు. ఎవరికి? శారమ్మ గారికి, అబ్రహాం అయ్య గారికి. దేవుని బిళ్ళ నవ్వింది, అయ్యగారు కూడా నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారు? నీకు కుమారుని ఇస్తానన్నాడు, కుమారుని ఇచ్చేసాడు 100వ సంవత్సరంలో. తను అనుకుంటున్నాడు, అసలు మాకు బ్రతికే లేదు అనుకున్నాము, దేవుడి యొక్క కుమారునిచ్చి మాకు సంతోషాన్ని ఇచ్చేసాడు. బాగా వినంటున్నారా, ఈ సంతోషమే సగం బలం అన్నట్టుగా దేవుని బిళ్ళారా దేవుని స్తుతిస్తూ దేవుని కంటే ముందుగా దేవుని బిడ్డ కూర్చుంటే లేస్తే ఇస్సాకు జపం చేస్తున్నాడు. శారమ్మను అంతకుముందు పలకరించేవాడు. శారా, ఇస్సాకు ఎక్కడ అంటుంది. ఓహో నన్ను కదా. శారా, ఇస్సాకు అన్నం తిన్నాడా? శారమ్మ అనుకుంటుంది, నన్ను అడగలేదే. ఉదయం లేస్తే, మధ్యాహ్నం లేస్తే, సాయంకాలం లేస్తే ఎలా ఉన్నావని శారా వైపు చూసి అబ్రహాము శారాను పక్కన పెట్టి శారా ద్వారా కలిగిన దేవుడిచ్చిన కుమారుని ఇస్సాకు వైపు చూస్తున్నాడు. ఈ ఇస్సాకు ఇప్పుడు ఎంత అంటే 25 సంవత్సరాలు వచ్చేసాయి. ఇప్పుడు అబ్రహాంకి ఎంత వచ్చిందండి? దాదాపు 120 సంవత్సరాలు వచ్చేసాయి. బాగా వినంటున్నారా, ఈ చివరి నిమిషంలో దేవుడు అనుకుంటున్నాడు, ఈయన నేను ఖచ్చితంగా ఏదో పరీక్షించాలనుకొని అన్నీ వదిలేసి వచ్చాడు. ఇప్పుడు కూర్చుంటే ఇస్సాకు, లేస్తే ఇస్సాకు. అబ్రహాము శారా మాట మర్చిపోయినాడు, వదిలేసిన ఇస్మాయిల్ మాట మర్చిపోయినాడు, దేవుని వదిలేసినటువంటి మరి లోతు మాట మర్చిపోయినాడు. అందరినీ పక్కన పెట్టేసి వృద్ధాప్యంలో కదండి, ఇక ఈ కొడుకే దేవుని బిడ్డరా కూర్చుంటే లేస్తే ఇదే చెప్పకున్నాడు. దేవుడి దిగి వచ్చి స్వరంతో అబ్రహామా అన్నాడు. ప్రభువా. ఏంటి ప్రభు చాలా రోజులకు ప్రత్యక్షమైనావు? ఏమీ లేదు, ఓ ప్రత్యేకమైన మహత్తరమైన కార్యం చేయాలి, నీవే చేయాలి ఆ పని. చెప్పయ్యా, నువ్వు ఏది చెప్తే నేను చేయనన్నాను. నువ్వు దహన బలి ఇవ్వాలి, ఓకే, అది నాకు తెలుసు కదా, నేను నిన్ను వెంబడించిన మొదలుకొని నాకు నేర్పించిన పాఠం అదే కదా. కూర్చుంటే లేస్తే ప్రతి స్థలములు ఎక్కడికి వెళితే అక్కడ మరి బలిపెట్టి కట్టి దహన బలి ఇచ్చాను కదా. కాకపోతే ఇక ప్రత్యేకమైన ట్విస్ట్ అదేంటంటే, నీ ఏకైక కుమారుడిన నువ్వు ప్రేమించిన, నువ్వు ఇష్టపడిన, నువ్వు ఆయన లేకపోతే లేను అనుకున్న నీ కుమారుడిని ఇస్సాకుని బలిగా ఇచ్చి దహన బలి చేయాలంట. వెండి పగిలిపోయింది. అబ్రహాం వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు, స్వరమెత్తిన దేవుడు. అబ్రహాం, లేదయ్యా, ఇన్ని రోజులను పెట్టి పీడించి అన్నీ వదిలేసావు, వదిలేసా, చివరికి కుమార్ని లేకపోతే నేను బతకలేనయ్యా అని ఎక్కడంటాడేమో చూస్తున్నాడు. వెంటనే అన్నాడు, లేదు ప్రభువా, నువ్వు చూపించే ప్రాంతానికి, నువ్వు చూపించిన స్థలంకెచ్చి, నువ్వు చూపించిన సమయం కల్లా నేను బలి ఇచ్చేస్తానన్నాడు. హల్లెలూయా. అలా ముఖంసై చూశారంట దేవుడు. అబ్రహాములో కించిత్తైన విశ్వాసము సనగలేదట. కించిత్తైనా దేవుని బిళ్ళారా ఇస్సాకును ప్రేమించాడు కదా ఎంతగానో. ఆయన అంటాడు, యు లవ్ యువర్ బిగాటన్ సన్ అంట. నువ్వు ప్రేమించిన నీ ఏకైక కుమారున్నాడే వాని బలిగా ఇమ్మన్నాడట. అబ్రహాం మారు మాట్లాడకుండా శారమ్మ గారికి కూడా చెప్పలేదట, దేవుడు నా ఏకైక కుమారుడు, మన ఏకైక కుమారుని బలిగా ఇమ్మన్నాడని చెప్పలేదట. ఉదయం లేచాడు, పనివారు మరి దేవుడు 318 మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు పనికి రాకమనిపోయి ఉదయాన్నే వేకోని లేచి కట్టెలన్నీ చేలాస్తున్నాడు. 120 సంవత్సరాలు 25 సంవత్సరాలు దేవుని బిళ్ళారా దేవునితో నడిచినటువంటి అబ్రహాము దేవుని పని వాళ్ళు వచ్చి అన్నాడంట, మేమున్నాం కదయ్యా, నాకు చెప్పుకుంటే ఏంటంటే అది మీరు చేసే పని కదరా, పక్కన నేనే చేసే పని, నాకు దేవునికి మాత్రమే తెలిసిన పని అట. ప్రియులారా బాగా గమనించండి, అవన్నీ రెడీ చేసుకున్నాడు, మూట కట్టాడు, పనోళ్ళు ఇద్దరిని తీసుకున్నాడు, గాడిదని గంతలు కట్టాడు, గాడిద మీద కట్లు పెట్టుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పులు కొండలు వేసుకున్నాడేమో, ఇలా పట్టుకున్నాడు, కుమారుని రమ్మన్నాడు, వెళ్తున్నాడు. పనివారు అలాంత దూరంలో వచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, అదిగో అది మౌర్య ఉంది కదా పర్వతాలు, అదే నేను చూపిస్తానన్నా అంట. అక్కడికి గాడిద రాకూడదు, అక్కడ పనివారు ఉండకూడదు, పనివారితో మీరు ఇక్కడే ఉండండి, గాడిదని ఇక్కడే పెట్టుకోమన్నాడు. గాడిద మోసిన కట్లు మూటగట్టి ఇస్సాకు మీద పెట్టేశాడు. ప్రియులారా బాగా ఆలోచించేస్తే ఆయన కట్టెలు మోస్తున్నాడు, తనతో పాటు కత్తి ఉన్నది, తనతో పాటు నిప్పులున్నాయి, అక్కడికి కట్టెలు, బలిపీఠము, బలి అర్పించడానికి వెళ్తున్నామని ఈ కుమారునికి చెప్తున్నాడు. పనులు చెప్తున్నాడు, మేము వెళ్ళి యెహోవాకు మ్రొక్కి తిరిగి వచ్చేదాము అన్నాడు. హెబ్రీ గ్రంథంలో సత్యం
పేతురు భక్తుడు మాట్లాడిన సత్యం అది అబ్రహాముకు ముందే తెలుసు. నా దేవుడు మృతులను సహితము తిరిగి లేపగలిగిన సమర్థుడని ఆయన నమ్మాడు. బయలుదేరేశాడు ప్లారా. బయలుదేరినటువంటి ఈయన బాగా ఆలోచన చేస్తే పోతూ ఉన్నాడు. డాడీ వైపు చూసి ఇస్సాకనంట, నానా అబ్రహామా నా తండ్రి, బలిపీఠం బలి అంటే నాకు ముందు నుంచి చెప్తూ వచ్చావు కదా, బలికి ప్రత్యేకంగా బలి పశువు కావాలి, కట్టెలు కావాలి, నిప్పు కావాలి, కత్తి కావాలన్నావు కదా, మరి బలి పశువు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. వేర్ ఇస్ ద లాంబ్? ఎక్కడుంది గొర్రెపిల్ల అన్నాడట. నేను అనుకుంటాను హృదయం పగిలిపోయింది అప్పుడే. ఆ గొర్రెపిల్ల నువ్వేరా అని చెప్పి ఎక్కడ చెప్పాల్సి వస్తుంది అనుకుంటూ అలా దిగమెగ్గుకొని ఒక మాట అన్నంట, బలికి బలి పశువును దేవుడే చూసుకుంటాడట, యెహోవా ఈరే అన్నాడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా నడిచెళ్ళాడు. అదే స్థానంలో మనల్ని కానీ అడిగితే బలి చెప్పకొచ్చేవయ్యా, నువ్వేదో నన్ను ఉద్ధరిస్తావని, నువ్వు నన్నేదో ఆదరిస్తావని, వాగ్దానం నెరవేరుస్తావని 25 సంవత్సరాలు నీతో నడిస్తే లేక అన్నీ పోగొట్టుకుంటే లేక కొడుకునిస్తే ఈ కొడుకుని అడుగుతున్నావు, అసలు నువ్వు దేవుడివేనా, నీకు అసలు మనసు ఉందా, నువ్వు అసలు తండ్రి ప్రేమ నీకు తెలుసా అని ఖచ్చితంగా అడుగుండేవాడు. ఇంతెందుకండి, నీవు ఇష్టపడి నీతో పెట్టుకున్న బ్యాగు, దేవుని బిడ్డ గమనించండి, దేవుడు అడిగాడు బ్యాగ్ ఇచ్చేస్తావు నువ్వు, దేవుడు ఎందుకు అడుగుతాడు నీ బ్యాగ్ అంటారేమో, దేవుడు నువ్వు ఏది ఇష్టపడి దాన్ని అడిగేస్తాడండి. నువ్వు దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్న దాన్ని అడిగేస్తాడు దేవుడు. నువ్వు ఇస్తావా లేదా అక్క శారక్క, అక్క మార్తక్క, నువ్వు నాకు ఇది ఇస్తావా లేదా, ఇది తప్ప ఇంకేదైనా ఇస్తాను చెప్తుంది అక్క. భక్తి నిలబడితే విజయము నీ సొంతము కాపలాగా వస్తుంది. హల్లెలూయా. నీకంటే జయశాలి ఇంకొకరు అలా అంటాడు, జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. అక్కడికి అయిపోయింది మన పని. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు, జయమే నాశ అది నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో పరిమళించనే నా జీవితం, పరిమళించనే నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం, జీవితం పరిమళించనే. ఇక్కడ బలిపీఠం కట్టేశాడు. ఇక్కడేమో యెహోవా ఈరే అని చెప్పాడు కుమారునికి త్రోవలో. బలిపీఠం కట్టేసి అన్నిటిని క్రమంగా పరిచి కాళ్ళు చేతులు కడుతున్నాడు కొడుక్కి అర్థమైపోయింది ఆ బలిపశు ఎవరో కదరా, మా నాయన మా బాబు బలి చెప్పాడు, నేనే అని చెప్తే మధ్యలో ఆగిపోతాను అనుకుంటేనేమో, మా బాబుకు బాబైన యెహోవాకు సాక్ష్యం చెప్తే వాగ్దానం చేస్తే నేను వద్దంటానా, నా తండ్రికి అర్థం కాలేదు, బలి ఇవ్వడానికి నా తండ్రి ఒప్పుకుంటే బలి అయిపోయేదానికి నేను రెడీ అంట. హల్లెలూయా. ఈరోజు నిజ క్రైస్తవులకు త్యాగము ఖచ్చితంగా ఉండాలి. నిజ క్రైస్తవులకు దేవుని బిడ్డని భక్తిగా ఉన్నాను కదా, నాకెందుకు నీ శ్రమలు, ప్రార్థన చేస్తున్న ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సంధి వేళ ప్రార్థన చేస్తున్న, అయినా నాకెందుకు నీ కష్టాలు, ఎందుకు నీ ఇబ్బంది, ఎందుకు నీ అప్పులు అంటారేమో, వారి మధ్యలో నుంచే ఇబ్బంది కలుగుతుంది. ఒకవైపున లోకస్తులకు శ్రమ, మరొక వైపున నీతిమంతులకు శ్రమ. ఆయన అంటాడు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదట. ఎలా అంట పుటమ వేసింది, ఇబ్బంది అని కొలిమిలో నేను పరీక్షించాను. ఉన్నట్టుండి కారు యాక్సిడెంట్ అయింది, కానీ లోపల ఉన్న బిడ్డలకి 6 నెలల బిడ్డ 5 నెలల బిడ్డకి ఏం కాల,
చిన్న గీత కూడా వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పా. అది అయిపోయిన వెంటనే దేవుని బిడ్డారా, పాపని చెవులో కొంచెం ఇబ్బంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ అంటాడు మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ సర్జరీ ఎంత అవుతుందంటే జస్ట్ ఒక 80 లేక 90 అన్నాడు ఒక దగ్గర. ఇంకొక ఆయన అంటాడు 1,40,000 అవుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మరి ఈయన ప్రార్థనాపరుడు కదా, ఈయన భక్తి చేస్తున్నాడు కదా, ఉదయ ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, సంధివేళ ప్రార్థన, రాత్రి 24 గంటల ప్రార్థన, అసలు ఉన్నదంతా అయిపోసుకొని పరిచర్య కొరకు సాగిపోతున్నాడు కనుక క్రైస్తవుడిగా దేవుడు నాతోడై ఉన్నాడని చెప్పాడు కదా, ఎందుకు ఈయనకి ఇబ్బందులు? కారు ఆయన లేకుండా యాక్సిడెంట్ అయింది, లోపల ఉన్నవారు ఎవరైనా దేవుడు కాపాడాడు, బాగానే ఉంది. ఆ సంగతి ఎవరికి అర్థం కావట్లే. కారు గురించే గుర్తుకొస్తాను. చెవుల బలహీనత, దేవుని బిడ్డ ఆపరేషన్ అంటున్నారు డాక్టర్లు, అయినా అదే గుర్తుకొస్తుంది. దేవుడు కాపాడుతున్నాడు, భద్రపతి. ఇంతవరకు సర్జరీ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకు మునుపు దేవుని బిడ్డలు గమనించండి, మరి లోపల ఉన్నటువంటి మరి దేవుని బిడ్డలు గమనించండి, ప్రియాకి బాగా ఆలోచించి స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. ఎక్కడది? కిడ్నీలో కాదు, గాలి బ్లాడర్లో స్టోన్ అట. ఎంత ఉందంటే 12 mm ఉందంట. 1.2 mmకి అల్లాడిపోతున్న సర్జరీ చేసేసుకున్నారు చాలామంది. 12 mm డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ద మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు. అయ్యా ఖచ్చితంగా ఈరోజే చేసేయాలి, 24 hours తిరగకముందే చేయాలంటున్నాడు. ప్రార్థన చేసాం, కన్నీళ్ళు కార్చాం. దేవుని బిడ్డలారా, ఆ రోజు మేము కన్నీళ్ళు కారుస్తూ ఉంటే ఆ పాప మా దగ్గర ఏడవలేక బాత్రూమ్లకి వెళ్ళి ఏడ్చి మరుసటి రోజు దేవుని బిడ్డలారా మరి డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ అంటున్నాడు, ఏదమ్మా ఎక్కడ కనబడట్లేదండి. చప్పలు కొట్టిన ఒకసారి. మొన్నటి దినం సంబంధించిన నర్సు గారు వచ్చి అంటుంది, మీ ఇల్లు నన్ను మోసం చేస్తున్నానండి. ఏం చేస్తున్నామ్మా? మేమేం మోసం చేస్తామని చెప్పన్నది. ఫస్ట్ సర్జరీ లేదు, ఆగిపోయింది. ఎవరంట? కీర్తి. సర్జరీ లేదు, వెనక్కి వచ్చేసింది. సర్జరీ చేయాలి కీర్తికి, లాస్ట్ బాబుకి. పెద్ద బాబుకి సర్జరీ దాకా వెళ్ళింది, సర్జరీ లేదు, వెనక్కి వచ్చేసింది. నేనేమో మా వాళ్ళు అని చెప్పి అక్కడ నేను రెఫర్ చేస్తున్నా. డాక్టర్లు అందరూ అంటున్నారు ఏదమ్మా సర్జరీ అంటున్నారు. సర్జరీ లేకుంటే వెనక్కి ఆరోగ్యవంతంగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు లతమ్మ వచ్చింది, లతమ్మ కూడా సర్జరీ, కానీ వెనక్కి వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సర్జరీ కోసం చెన్నైకి వెళ్ళాం. ఈ సర్జరీ కోసం మరలా దేవుని బిడ్డలారా కుదరదని చెప్పి 2-3 దగ్గర చూస్తే సలహాలన్నీ తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా అయితే అయింది ఎంతో కొంత చూద్దాం అనుకొని డైరెక్ట్ అపోలో కూడా డేట్ ఖరారు చేసేసారు. ఆ డేట్ ఖరారుకి నేనే వద్దని చెప్పి ఆగిపోయింది. డేట్ ఖరారుకి సర్జరీ చేసుకోవాల్సిన అమ్మాయి మాత్రం రెడీగా ఉంది. ఆగమ్మా ఆగు, తొందరపడబాకు. పిల్లలు బాగా గమనించని. ఒకసారి వాయిదా వేసాం. దేవుని బిడ్డ రెండోసారి వెళ్ళాం, మూడోసారి వెళ్ళాం, అన్నీ వాయిదాలే. 2 daysలో చేయాల్సిన సర్జరీ 4 నెలలు అవుతున్న ఇంతవరకు సర్జరీలే. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇవన్నీ ఇబ్బందులు కాదంటవా? కారు అక్కడ పెట్టేసాం. దేవుని బిడ్డలారా, ఎక్కడంటే మరి సంబంధించిన మెకానిక్ షెడ్లు పెట్టేసాం, పైసలు ఏమి లేవు. ఈ కారు అక్కడ పెట్టా, కానీ ఆ కారుకు బదులు కొత్త కారు ఒకటి మా దగ్గర ఉంది. మేము కొనలా కారు, మా కోసం కొనిపెట్టినాడు ఆయన 13 లక్షలకి. ఆయన అంటున్నాడు, ఆ కారు వచ్చిందాక ఈ కారు నీతో పనే ఉంటుంది అన్నాడు. మేము షెడ్లో పెట్టిన కారు దగ్గరదాపు దేవుని బిడ్డ గమనించండి 10 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఆయిల్ పోస్తే. ఈ కారు 22 కిలోమీటర్లు వస్తుంది ఆయిల్ పోస్తే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకున్నాను. ఒకవైపున ఇబ్బందులో క్షేమమునిచ్చే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ కారుకి మేమేం బాడుగీలా, ఆ కారుకి ఎలా ఆయిల్ పట్టామో ఈ కారుకి కూడా ఆయిల్ పట్టాం. ఆ కారుకి ఆయిల్ పడితే 10 కిలోమీటర్లు వస్తుంది, దీనికి ఆయన ఆయిల్ పడితే 22 కిలోమీటర్లు వస్తుంది. మీరు చెప్పండి, దేవుడు తోడున్నట్ట లేదంట? చెప్పండి ఒకసారి. ఇది అదుల్లామ గుహ, దేవుని యొక్క సమాధానపు సన్నిధి, దేవుని విశ్రాంతి స్థలము, నెమ్మది కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి కాదంటావా? అవును అంటే చప్పలు కొట్టిన ఒకసారి. అబ్రహాము బలిపీఠం మీద పెట్టి వధించబోతున్నాడు, ఖడ్గం ఎత్తేసాడు. ఆకాశవాణి వినబడుతుంది, అబ్రహామా నీ ఒక్క కుమార్ని నువ్వు బలి తీవుటకు వెనుతీయలేదు కనుక ఇందును బట్టి నువ్వు నాకు భయపడుతున్నావని, దేవునికి భయపడుతున్నావు నాకు అర్థమవుతుంది. వద్దంటే వద్దయ్యా, నేను నీతో నిబంధన చేసేసా, ఖచ్చితంగా నరికేస్తా.
దేవుని బిళ్ళ ఎత్తి ఇలా నరకబోతే వెనకాల నుంచి శబ్దం వినబడతా ఉంది. దేవుని బిళ్ళరా, పొదలో కొమ్ములు చిక్కబడినటువంటి ఇరుక్కున్నటువంటి పొట్టెల్లో దేవుని బిళ్ళరా వినబడతాం శబ్దము. మీరు ఇక్కడ ఎవరు లేరు కదా నేను వచ్చినప్పుడు, అసలు కనీసం ఏ జంతువు లేదు కదా ఈ స్థలంలో. ఇది ఎలా వచ్చింది? దేవుడివం ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, గొల్గతాలో యేసు రూపమై గొర్రె పిల్ల ఆదిలో వధించబడిన క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారు చూడండి, ఆయనకి నెమ్మది లేక తప్పించుకొని అదుల్లాము గుహలోకి వెళితే అక్కడికి వచ్చిన మొదటి గుంపు ఎవరట? ఇబ్బంది పడినవారు. నీకే ఇబ్బంది అయితే చాలామంది అంటారు, ఆయనకే ఇబ్బంది అయితే నువ్వు వెళ్ళి ఏంట్రా అన్నట్టుగా ఉంది కదా. కానీ ఆయనకి ఇబ్బంది, కానీ ఇబ్బంది కలిగిన వారికి లీడర్గా ఉండి ఇబ్బంది కారణము సమాధినివ్వగలిగి దేవునితో పోరాడుతున్నాడు. ఎక్కడ అదుల్లాము గుహలో. ఇక్కడ అంటాడు ప్లాన్, ఎక్కడికి వెళ్ళాడట? దేవుని బిడ్డారా, మిస్పేకి వెళ్ళి, దేవుని బిడ్డారా గమనించండి, మిస్పేకి వెళ్ళి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులను వచ్చి మీ యొద్ద ఉండని మన రాజు దగ్గరికి వచ్చి మోయాబు రాజుతో చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారా, ఈరోజు ఈ భయంకరమైన ఎండలో కొన్ని 100 కిలోమీటర్లు దాటి ఎందుకు వచ్చారంటే, మీరు ఈ ఇబ్బందికి సమాధానం దొరకతుందని వచ్చారు. ఆ ఇబ్బంది సమాధానం ఇప్పుడే దేవుడికి ఇచ్చేసాడు. ఆమె నేను చెప్తాం, ఇది భక్తులకు కూడా జరుగుతుందని, అబ్రహాము గురించి భక్తులకు జరుగుతుందని యెషయా విషయంలో ఆత్మదేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎలాంటంట, నేను నిన్ను పుటము వేసి తినట్టు, వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది అని కొలిమిలో నేను పుటము వేసి పరీక్షించి తినట, నేను నిన్ను పరీక్షించి తిని. చూడండి దినవృత్తాంతము, కొరింథీ 2వ పత్రికలో ఒక మాట అంటారా, చూద్దాం ఆ మాట. మా పరిచర్య నిందింపబడు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరం ఏమీ కలుగుచేయక శ్రమల యందును ఇబ్బందుల యందును అంటాడు పౌలు గారు చెప్తారు. చూడండి కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు. కొరింథీ అది 6వ అధ్యాయం 4 నుంచి 3వ వచనం చదవండి. మా పరిచర్య నిందించబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరము ఏమీ కలుగజేయక. ఏంటంట, మన వాళ్ళకి పరిచర్య ఎట్టుండాలంటే మళ్ళా ఇంక ప్రార్థన పోదాం అనుకున్నాం, లేకపోతే ఈ పక్కన దేవుని బిడ్డ దండిగుంటకి ప్రార్థనకు పోదాం అనుకున్నాం, ఇంకొక పక్కన దేవుని బిడ్డ గాదిలవాగు మీటింగ్కి వెళ్దాం అనుకున్నాం. మీటింగ్కి రావాలని అందరికీ ఉంది, కానీ అందరు ఎట్లా రావాలనుకుంటున్నానంటే ఏదో ఒక బ్రదరో సిస్టరో కానీ బైక్ కానీ లేకపోతే కారు కానీ పెడితే కారులో పోవాలనుకోండి. ఏం సంగతి అంటే ఆ కారు కూడా ఏసీ కారు అయితే ఎట్లా ఉండాలంట బ్రదర్? చెప్పండి బ్రదర్. ఏసీ కారు కానీ ఉంటే దాంట్లో కూర్చొని ప్రశాంతంగా వెళ్ళేసి ఆడ పరిచర్య చేసేసి వస్తూ ఉంటాయి. ఏంటి వీళ్ళు చేసే పరిచర్య? వీళ్ళు బాగానే సాపలు వేసేసి ఉంటారు, వీళ్ళు బాగానే కుర్చీలు వేసి ఉంటారు, వీళ్ళు బాగానే స్టేజీ రెడీగా ఉంటుంది, వీళ్ళు వెళ్ళకముందే ఇంతమంది వస్తారని భోజనాలు రెడీగా ఉంటాయి, అన్నీ రెడీ ఉంటాయి. వీళ్ళు దేవుని బిడ్డలు కూర్చొని ఆడ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మధ్యలో సెల్ ఫోన్ చూసుకుంటా, మధ్యలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటా, ఆమె అనగానే టైం చూసుకుంటా
ఏందబ్బా ఈయన ఇంతసేపు చెప్తున్నాడు, ఈయనకి ఎక్కడి నుంచి వస్తుందని ఈ ఓపిక? మధ్యాహ్నం వాక్యం చెప్పాడా, రాత్రి కూడా వాక్యం చెప్తున్నాడా, మధ్యాహ్నం గంట చెప్పాడా, ఎండ చెమట కారుతున్న వదలలేదా? ఇక్కడ సాయంకాలం కదా, మరి అందులో ఉదయాన్నే మరల మీటింగ్ ఉంది కదా, ఈయన ఒక అరగంట చెప్పొచ్చు కదా. అది మీ మాట భలే ఉంది. ఇదంతా పరిచర్య. ఏదే ఏసీ కారు పెడితే ఏసీ కారులో కూర్చొని వచ్చేసి ఆడ కూర్చొని దేవుని బిడ్డలారా ఏ ఇబ్బంది లేకుండా అలా కూర్చొని ఆడ ఆరాధించారా, అవసరం ఉంచే చేతులు ఎత్తడం, లేకపోతే ఏదో చేయటం, వచ్చేసావు ఆమె అనగానే భోజనం పెడతారు తినేయడం, ఇదంతా పరిచర్య. కానీ పరిచర్య ఏంటో చెప్పేదా? చూడండి ఏం మాట్లాడుతున్నాడు. పరిచర్య శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును. ఊరి భలే ఉంది ఇదే. దేని ఎందంట? అక్క రాహిలక్క కళ్ళు తీరువక్క, చప్పలు కొట్టు ఒకసారి. బాగున్నావు అక్క, సంతోషం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇబ్బందుల యందును, చూసారని, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములోను, జాగారం అంటే రాత్రి సంపూర్ణ ప్రార్థన. అట్లా పాలే ఓడవయ్యా. ఆదివారం ఆరాధన 2 గంటల సేపు ప్రసంగం జరిగితే రాత్రి అంతా వచ్చి జాగారం చేయాలి ఇక్కడ మందిరంలో. ఒకప్పుడు బలంగా ఉన్నాను, అప్పుడైతే కూర్చుని ఏ ఇబ్బంది ఏదిలే. ఇప్పుడు బలం పోయింది, కండ్లు అనిపోయినాయి, కూర్చుంటే అంత నొప్పులు వచ్చేస్తున్నాయి, ఎముకలు ఉత్తుకోబోతున్నాయి. కాబట్టి జాగారం లేదు, ఏమీ లేదు. మరి వయసులో ఉన్నప్పుడు సంపూర్ణత నీకంటే ముందు పోయలేమేమా, నీకంటే ముందు మేము చేయాలి ఆరాధన. ఇప్పుడు వయసు అయిపోయింది, తిన్నామా, పడుకున్నామా, ఆమెను అందామా, వెళ్ళిపోదామా, స్తోత్రం అంటామా, నాకు సమయం దొరికిన బైబిల్ చదువుకుంటా, సమయం దొరికిన ప్రార్థన చేసుకుంటా. ఈ సంపూర్ణత ప్రార్థన ఏంటి? ఇవి కూడా ఇబ్బందులే. ఆ సంపూర్ణత ప్రార్థన కూడా ఆసక్తి ఉన్నటువంటి 4-5 ఈకిలు వస్తున్నాయి, కానీ మిగతా ఈగిలని ఉజ్జీవంతో ఆరాధికులందరూ కనబడట్లే. ఉజ్జీవంతో యవనస్తులైన టీం అంతా కనబడదు. దేవుని బిడ్డ గమనించండి. ఏంటి సంగతి అంటే, కాళ్ళు అంగ ఒక అక్కెట్టు పెట్టుకొని కూర్చోండాలి, కానీ అక్క మాత్రం అందరికంటే ముందు ఉంటుంది. కాఫీ రెడీ చేస్తుంది, అన్నీ రెడీ చేస్తుంది, కాళ్ళు మాత్రం పెట్టుకుంటుంది. ఏంటి కాళ్ళు అంగవు? కాళ్ళు అంగన వాళ్ళు ఇక్కడ ప్రార్థన ఉంటారు, నడువులు అంగన వాళ్ళు ఇక్కడ ప్రార్థన ఉంటారు. అన్నీ బాగా హుషారుగా ఉన్న వాళ్ళు మాత్రము ఇంట్లో పడుకొని ప్రశాంతంగా ఏసీ ఎందుకు పని చేయట్లేదంట. ఏంటంట? అసలు మీకు ఏసీ ఎందుకు పని చేయాలండి? నేను ఊరికే చెప్తాను. మీకెందుకు ఇల్లు కావాలి? మీకెందుకు అసలు ప్రాణము? ఊరికే చెప్తున్నా. మీకెందుకు రక్షణ? మీకు రక్షణ ఊరికే ఇచ్చేస్తున్నా. ఫోన్లే, కేకుల, దోవలో కేకుల. కేక్ కొనాలంటే 10 రూపాయలు కాదు, 15 రూపాయలు అంట. ఆ పక్కన అది కూడా ఈగలు దుమ్మలంతా పడి ఉంటాయి, ఇంతంత ఉంటుంది. చక్కెర, ఉత్త చక్కెర ఉంటుంది, దానికేం ఉండదు. మళ్ళీ దానికేం 15 రూపాయలు పెట్టాలా. ఈ రక్షణ మాత్రం ఏ సింగిల్ అనిపించకుండా వచ్చేసింది ఉచితంగా కదండి. నీవు ఇచ్చిన రక్షణకై నీకు స్తోత్రం ప్రభువా, నీవిచ్చిన త్యాగం కొరకే నీకు స్తోత్రం ప్రభువా. ఈ స్తోత్రాలు చాలంటే దేవునికి. ఈ అదుల్లాము గృహలో ఉన్నటువంటి వారు ఇబ్బంది కలిగిన వారట. ఎలాంటి ఇబ్బంది అంటే పౌలు మాట్లాడుతున్నాడు, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరం ఏమియో కలుగ చేయక. శ్రమలు కలిగితే మేము రాము. ఈ ఆటో మేము పిలిచే సేనయ్య ఆటో రాకపోతే మేము రాము. మరి అవ్వగాని కొంచెం మరి నేను రాలేను ఆయన, నువ్వు పోయేసిరండి, మేము రాము. మార్తవ కానీ కదిలితే అందరు కదులుతారు, ఓన్లీ తిమ్మని గారి పాలెం మాత్రమే. అయ్యా నేను ఎందుకు రానయ్యా అట్ట అనిపిస్తారు, కానీ నేను ఎందుకు రాని? నేను ఊరికే చెప్తున్నా ప్లాన్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మన యొక్క పరిస్థితులు, వాస్తవిక పరిస్థితుల్లో క్రైస్తవానికి తగిన నిర్వచనం కనబడట్లేదు. దేవుడు చెప్తున్న ఒకే ఒక సత్యం, మా పరిచర్య నిందించబడుకున్న నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరం ఏమీ కలుగ చేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను. ఇది నా మాటలైతే మీరు ఆ మాట వినొద్దండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తుడైనా ఎవరితో చెప్తున్నాడు? కొరింథీ సంఘముతో చెప్తున్నాడు. ఈరోజు మన సంఘముతో కూడా మాట్లాడుతున్నాడు. మన సంఘము, క్రీస్తు సంఘము, కొరింథీలో ఉన్న సంఘం ఎలాంటిదో అదే పరిస్థితి. ఒక అనుభవించాలి, సమయమును పాటించాలి. అల్లరలలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసముల్లోను మిగుల మామూలు ఓపు కాదండి, మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ
ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. దీర్ఘ శాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని యొక్క బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధముల వలనను కలిగి ఘనతలకు వలనను సుకీర్తి, కీర్తి ఒక్కటే కదా, అవమానములు కూడా, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే చప్పలు కూడా దేవుని మహింపడదామని. హల్లెలూయా. ఇవన్నీ కుదరవని 1-2 ఇల్లు కనబడకుండా పోయినాయి. కానీ నా బాధ ఏంటంటే 90 రోజులుండి 100వ రోజు ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. 90 రోజులుండి ఆ ఒక్కరోజు తప్పించుకొని వెళ్ళిపోయినారు. గుడ్లూరుపాల నుంచి వచ్చే సుబ్బక్కలు అంటోళ్ళు, మల్లాం నుంచి వచ్చేటువంటి నాగమ్మలు అంటోళ్ళు పాపం, ఇంకా చాలా మంది వచ్చారు సాగుతున్నారు. ఎంతసేపు సాగుతున్నారు, లటక్కన సాగేసింది అక్కడ అవతలకి. సైతాన్ దొంగిలించేసింది. ఒకరిద్దరు పోయి మాట్లాడుతుంట, అంత దూరమా ఏందట, అంత దూరమా, మాట్లాడకూడదు అనిపిస్తుంది. కానీ ఒకరిద్దరన్నా ఇలాగైనా బుద్ధి తెచ్చుకుంటారేమో, సరిగా లేఖనానికి అనుకూలంగా మారతారేమో. దైవ చిత్తములో దూరము భారం కాదు. పిల్లల బాగా గమనించండి. గొట్టికాళ్ళలో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను సార్ అన్నారు. నేను అనుకున్న గొట్టికాళ్ళు తిరుపతికి వెళ్ళి ఉంటారు, గుర్రుకన్ను వెళ్ళి ఉంటారన్న. ఏ హాస్పిటల్కి వెళ్ళారన్న? విజయవాడ హాస్పిటల్. ఏడంట? ఏ హాస్పిటల్ అంట? విజయవాడ హాస్పిటల్ అంట. ఏందిరా విజయవాడ హాస్పిటలా? మేము అక్కడే చూపించుకుంటున్నాం, అందుకని అక్కడికి వెళ్తాం. ఏమది? అది అంతే. కొంతమందికి కొన్ని గురులు ఉంటాయి, వాళ్ళు నేను తప్పు పట్టడం. విజయవాడకి వెళ్తారు, హైదరాబాద్కి వెళ్తారు, చెన్నైకి వెళ్తారు. నీ గోరి దేవుని మీద ఉండాలి. నువ్వెక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ నీకు ఆశీర్వాదం వస్తుందో దాని మీదే నీ గురి ఉండాలి. ఇబ్బంది గురించి నేను ముక్కాల భాగమే చెప్పా, అందులో కొంత భాగమే మీకు నాకు అర్థమైంది అనుకుంటా. ప్రభు చిత్తమైతే మొదటి బిట్లోనే ఇబ్బంది కలిగిన వారు అక్కడికి వచ్చారు. ఇబ్బంది నుంచి క్షేమము అదుల్లాము గుహలో దావీదు మొరపెట్టే దేవుని యొద్ద నుంచి వస్తుంది కనుక దావీదు కుమారుడు యేసు దగ్గర నుంచి ఈ మందిరంలో నీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి ఆరాధిస్తుండగా ఒక్కసారి కళ్ళు మూసుకొని తన్మయులై, దేవా నీ సన్నిధిలో నేను ఉన్నాను, ఇది నేను ఖచ్చితంగా నీ గృహ, నీ సన్నిధి స్పర్శ నాకు ఉంటుందని నమ్ముతున్నాను అని త్రికరణ స్థుతితో కళ్ళు మూసుకొని త్రికరణ స్థుతితో ఆరాధించు. నీవే భారముతో వచ్చావు, ఆ భారముతో నువ్వు తిరిగి వెళ్ళవు, క్షేమంగా తిరిగి వెళ్ళబోతున్నావు. ఏ అసమాధానముతో వచ్చావో ఆ సమాధానం నిన్ను కలవరపెట్టదు, సమాధానము కలిగి తిరిగి వెళతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. గొప్ప సమాధానము చెప్పనశక్య దీవెన నేను వెంటాడి నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నది. అందరం ఒకసారి లేచి నిలబడుకున్నాం, దేవుని కవిగిల్లోకి వెళదాం. నమ్మదగిన దేవుడిని నేను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉన్న చోటున ఉన్న పాటన తండ్రిని దేవునికి మహిమ చెల్లిస్తూ ప్రభునామాని స్తుతులు చెల్లిస్తూ సాగి వెళదాం. ఉన్న పాటన తండ్రిని దేవునికి మహిమ చెల్లిస్తూ సాగి వెళదాం. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. నిజమే పిల్లలు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ఆరాధిద్దాం, దేవుని ఘనపడదాం, దేవునికి మాత్రం మహిమ చెల్లిద్దాం. జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును.
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు. ఆగిపోయినది జరగదు అనుకున్నాం, గర్భఫలం దేవుడు ఇచ్చి నేను దీవించబోతా ఉన్నాడు. దైవిక సమాధానపు సన్నిధి ఆవరించబోతా ఉంది. ఏవో ప్రసన్నత మీతో వెంటాడి ఇబ్బందిని కొలిమి నుంచి, ప్రతికూలతని పరిస్థితుల నుంచి, చేదైన జీవితము నుంచి మాధుర్యమును చెప్పన శక్య మేలుతో నింపబోతున్నాడు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సమజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతి స్థలమునా నూతన ఫలమిచ్చెను. స్తుతి పాడుటకే స్వరమెత్తి పాడదాం, స్తుతిద్దాం. పాలు రాకపోతే ఆరాధిద్దాం త్రికరణ స్థుతితో. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. Each and everyone enjoy the grace. Shabba baba baba. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై, నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించెను. ఓపారి ఉర్మౌతన్ ప్రైజ్ హల్లెలూయా. స్తోత్రం. దేవుని బలమైన హస్తము ఒక్కొక్కరిని తాకి నిలబెట్టడానికి ఇష్టపడుతున్నది. ఇది జరగదు అనుకున్న సమస్య, పరిష్కారం దొరకని పరిస్థితి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హేతువు లేక ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై, నిలిచిన ప్రతి స్థలమునా పాడెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆరాధిద్దాం. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా
గణపరతును, నిన్నే ఆరాధించి 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 గణపరతును. ఒకసారి రెండు చేతులు పైకెత్తి, హేతువు లేక నీవు నన్ను ప్రేమించావు ప్రభువా. నిజంగా ప్రభువా, నీ గొప్ప ప్రణాళిక నా మీద ఉన్నది, అందును బట్టి స్తోత్రములు ప్రభువా. ఇదిగో ఈ శ్రేష్ఠ సమయముల ప్రభువా, హేతువు లేక ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలిచిన ప్రతి స్థలమునా పారెను సెలయేరులై స్తుతి పాడుటకే బ్రతికించిన ఇవన దాతవు నానుగనను తల్లివలే నన్ను ఓదార్చిన ఈ ప్రేమను ఎన్నడు మారదు యేసయ్యా. అవునయ్యా, దేవుని బలమైన హస్తముల వద్ద సంచారం జరుగుతూ ఉంది. వ్యాధి బలహీనత నుంచి ఇప్పుడే విడుదల, ఇప్పుడే స్వస్థత. దురాత్మలు పారిపోతున్న సమయం ఇది. కలవరపెట్టు నిరాశ రాక్షసుని యొక్క కుయుక్తులు పారిపోతున్న పరిస్థితి ఇది. నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును, నిన్నే ఆరాధించి గణపరతును. మా పరిచర్య నిందించబడకుండా నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరమేమియో కలుగచేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసముల్లోను హల్లెలూయా మిగుల ఓర్పు కలిగిన వరమై సాగాలయ్యా. ఈ అదుల్లాము యొక్క పాఠము మనకు నేర్పిస్తున్నది. ఓపిక కలిగి ఉన్నావా? శ్రమ కలిగినప్పుడు కృంగిపోతున్నావా? శ్రమ కలిగినప్పుడు కృంగిపోతున్నావు, చేతగాని వాడవుతావు. ఎట్ దట్ టైమ్ హి ఈజ్ హోప్లెస్. మిగుల ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుని విజయమైన ఆ విజయకరమైన జెండా నీ ఇంటిని కాపులాగా నీ ఇంటి మీద ఎగరవేయబడబోతా ఉంది. ప్రతికూలతతో కొట్టివేయబడబోతున్నాయి. నిరుద్యోగములో, నిస్సహాయతలో, ఫలములని పరిస్థితుల్లో, రుణకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గొప్ప సమాధానము నేను వెంటాడబోతావు. వారందరికట దావీదు నాయకుడవుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సోదరి హింసీవ ప్రార్థన చేస్తున్నగా అందరూ మీకే విద్దాం. దేవుని పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన ఆత్మదేవా నాయన మా యొద్దకు దిగి వచ్చిన ఆయన మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ మనుబోలు ప్రాంతంలో తండ్రి నాయన యేసు సజీవుడు సహవాస క్రీస్తు సంఘమని తండ్రి నాయన అదుల్లాము గుహతో నాయన మీరు పోల్చారయ్యా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఇక్కడ నాయన ఇబ్బంది గలవారు ప్రభు నాయన, అప్పుల్లో ఉన్నవారు ప్రభు తండ్రి, అసమాధానంతో నాయన వచ్చి ఉన్నవారు ప్రభు అనేక మంది ఉన్నారయ్యా. వారికి నాయన సమాధానముగా నాయన తండ్రి నాయన
వారికి నాయన మాకందరికీ నాయన అధికారిగా నీ దైవ సేవకుని నిలబెట్టుకున్న దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. అవును తండ్రి నాయన దేవా తండ్రి దావీదు కూడా ప్రభా నాయన అదుల్లాము గుహలో తండ్రి నాయన ఇబ్బందులు తండ్రి నాయన తన మామ చేత తరమబడి ప్రభా నేను అక్కడ దాగుకున్నప్పుడు ప్రభా తండ్రి నాయన వారందరినీ సమకూర్చి ప్రభా వారికి ధైర్యం చెప్పి నాయన ప్రభా తండ్రి నా దేవుడు నాకు ఏది చేయనని నాకు తెలియబడి వరకు నాయన తమ తల్లిదండ్రులు నాయన మిస్పేక్ నాయన తండ్రి మోయాబు రాజు వద్ద ఉంచిన దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నీ వాక్కు కొరకు నాయన నీ ప్రియబిడ్డలు వచ్చినారు ప్రభా, నీ సమాధానము కొరకు వచ్చినారు ప్రభా నాయన. వారితో మీరు మాట్లాడండి ప్రభా నాయన, ఇబ్బందిని కొట్టివేయండి ప్రభా నాయన, ప్రత్యేక రుణములను కొట్టివేయండి ప్రభా నాయన, అసమాధానం కొట్టివేయండి ప్రభా నాయన, సమాధానము గలవారై ప్రభా నాయన వారి గృహాలకు నేను సంతోషముగా వెళ్ళినట్లు ప్రభా తండ్రి నాయన సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములయ్యా. అవును తండ్రి ఆత్మదేవానైనా మమ్మల్ని తాకినైనా మమ్మల్ని ముట్టిన దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. దేవా తండ్రి నాయనా మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. మా పరిచర్యలోనూ ప్రభా తండ్రి, మా శ్రమల యందును ప్రభా తండ్రి, మా ఉపవాసముల యందును ఆయన జాగరముల యందు ప్రయాసములోను ప్రభా తండ్రి, ప్రతి ఒక్క స్థితిలో తండ్రి నాయనా మాకు తోడయుండి నైనా మమ్మల్ని నడిపిస్తున్న మా గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. నీవున్నావని నిరీక్షణ తప్ప తండ్రి మాలో ఏ గొప్పతనము లేదయ్యా అతిశయించుటకు తండ్రి. కేవలము నాయనా నీ కృపేనైనా తండ్రి నాయన మమ్మల్ని బలపరుస్తుంది అయ్యా, మమ్మల్ని నడిపిస్తుంది మా దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. నీ కృప ద్వారా తండ్రి నాయన మాకు ఆరోగ్యం ఇచ్చేవయ్యా, మాకు ఆయుష్ ఇచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రములయ్యా. గడిచిన వారదిన పరిచర్లో తండ్రి నాయన మీ నాయన మీ కనుదృష్టి మా మీద ఉంచేవయ్యా. మా చేయి పట్టుకొని తండ్రి మమ్మల్ని బలపరిచి ప్రభా మమ్మల్ని నడిపించిన మా గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభనైనా, నీకు సమస్తం సాధ్యమే కదా అయ్యా నీకు వందనాలు స్తోత్రములయ్యా. ఒక తల్లిగా మమ్మల్ని ఆదరిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభనైనా చెల్లించుకుంటూ నీ కృపను కోరుకుంటూ మా యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కనపరుస్తున్నాను. ఒకసారి రెండు చేతుల పైకెత్తి తండ్రి అయిన దేవుని కనపరుద్దాం. ఆత్మదేవుడు తన సంకల్పాన్ని తన ఉద్దేశం నిలబెట్టుకోబోతున్నాడు. ప్రభు కృప, సమాధానము, అభిషేకం, అధిక కృప ప్రభు మన పక్షమై ఉండి నిలబెట్టబోతుండగా నామను మహింపరదాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారికి అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు ప్రముఖంగా ఆయనకిష్టులైన తన ప్రజలకు సదాతోడై వర్ధలు చేసి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.